హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జూ విత్ గ్రేస్ లైఫ్ సైన్సెస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో టీజీసెట్ 2026 అప్కమింగ్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఫ్రమ్ బేసిక్. అది ఎంఎస్సీ స్టూడెంట్స్ అయినా కూడా, లేకపోతే పీజీ ఫినిష్ అయ్యి గ్యాప్ వచ్చిన క్యాండిడేట్స్ మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, అలాంటి క్యాండిడేట్స్ అయినా కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఎలా స్టార్ట్ చేయాలి, బేసిక్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ టు బి ఫాలోడ్. అండ్ నేను ఇక్కడ బుక్స్ కూడా నేను యాక్చువల్గా యూజ్ చేసిన బుక్స్, రిఫరెన్స్ లాగా యూజ్ చేసిన బుక్స్ కూడా మీకు చెప్తాను. సో ఆ బుక్స్ అండ్ స్టెప్స్ టు బి ఫాలోడ్ అనేది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి కంప్లీట్ వీడియో చూడండి. సో ఇక్కడ రాశాను నేను ఆల్రెడీ స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మెయిన్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు వెబ్సైట్లో. ఫస్ట్ మెయిన్ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ని ఒకసారి చెక్ చేయండి. సో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, తర్వాత ఏంటిది మొత్తం ఇన్ డీటెయిల్ చెక్ చేయండి ఒకసారి. మీకు ఏమొచ్చు, మీకు ఏం రాదు అనేది ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. తర్వాత ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ ఆర్ రైటింగ్ లైఫ్ సైన్సెస్. బాటనీ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ, సో బాటనీ అయినా కానీ, జువాలజీ అయినా కానీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, సో ఆల్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఓన్లీ వన్ ఎగ్జామ్ లైఫ్ సైన్సెస్ కాబట్టి, సో మీకేమొచ్చో దాంట్లో అనేది మీరు ఒక్కసారి సిలబస్‌ని అనలైజ్ చేసుకోండి. దాని తర్వాత ఆఫ్టర్ అనలైజింగ్ ద సిలబస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ చెక్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఓకే. So you download the previous year papers which are available online. So now after downloading it, what you have to do is first మీకు వచ్చిన యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ క్యాండిడేట్స్కి వాళ్ళకి లైక్ ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ ఇది చాలా పర్ఫెక్ట్ వచ్చు, బికాస్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ దే ఆర్ స్టడింగ్ ద సేమ్ థింగ్. సో ఇది పర్ఫెక్ట్గా వచ్చు. మరి ఈ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, క్వశ్చన్స్ వస్తే ఏ లెవెల్లో వచ్చాయి అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ బయోకెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళ బయోకెమిస్ట్రీ యూనిట్ని ఒక ప్లస్ పాయింట్ లాగా చూసుకొని అది అనలైజ్ చేయాలి ఒకసారి, అందులో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయని. తర్వాత ఈ బయోటెక్నాలజీ అండ్ మైక్రోబయాలజీ, సో మీకు ఏదైతే పీజీలో వన్ ఆఫ్ ద కోర్స్ యూనిట్ లాగా ఏదైతే ఉండిందో అది మీరు ఒకసారి చూసుకొని అందులో మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, తర్వాత మీకు ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఒక్కసారి మీరు చూసుకోవాలి. అదే ప్రీవియస్ ఇయర్ పేపర్ అనాలిసిస్ అంటాము. దాని తర్వాత సెలెక్ట్ హై వెయిటేజ్ టాపిక్ అని అంటే, మీరు అంత పేపర్ అంతా అనలైజ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఫ్రమ్ దీస్ టాపిక్ దీస్ మెనీ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ అని. సో ఆ పర్టికులర్ టాపిక్ మీకు ఐడియా వస్తుంది. సో ఆ టాపిక్‌ని మాత్రం మీరు ఒక నోట్స్ రాసుకోవాలి. అంటే యూ రైట్ దోస్ టాపిక్ ఇంటూ పర్టికులర్ పేజ్ ఆర్ వన్ నోట్స్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు. సో యూనిట్ వైస్ ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో, అండ్ అది కూడా మీకు వచ్చిన యూనిట్ నుంచి, అంటే మీరు పీజీ, యూజీలో చదువుకున్న యూనిట్స్ ఉంటాయి కదా. సో ఒక్కసారి అవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. సో నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలి అనేది, ఫస్ట్ మేక్ ఎ టార్గెట్. టార్గెట్ అంటే, సో యూ ఆర్ హ్యావింగ్ 14 యూనిట్స్ ఆర్ 13 యూనిట్స్ ఆర్ 10 యూనిట్స్. ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంది సిలబస్‌లో. పేపర్ 1లో కొన్ని యూనిట్స్ ఉంటాయి, పేపర్ 2లో కొన్ని యూనిట్స్ ఉంటాయి. సో మీరేం చేస్తారంటే, పేపర్ 1లో ఎన్ని యూనిట్స్, పేపర్ 1 కూడా సేమ్. ఫస్ట్ మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని అనలైజ్ చేయాలి. దాని తర్వాత మీకేమొచ్చు. సో కొంతమంది ఏముంటుందంటే, కొంతమందికి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ వస్తుంది, కొంతమందికి జస్ట్ థియరీ మాత్రమే వస్తుంది. సో మీరు దేనికి ఈజీగా అడాప్ట్ అవుతారు, ఏది మీరు చదవగలుగుతారు అనేది మీరు డిసైడ్ చేసుకొని అకార్డింగ్‌లీ మీరు ఏ యూనిట్స్ చదువుకోవాలనేది డిసైడ్ చేసుకోండి పేపర్ 1లో కూడా. ఓకే. సో పేపర్ 1లో కూడా సో అలా డిసైడ్ చేసుకోండి. దాని తర్వాత మీరేం చేసుకోవాలంటే, ఇక్కడ మేక్ ఏ టార్గెట్ అనంటే, సో పేపర్ 1 50 క్వెషన్స్ వస్తాయి. పేపర్ 1 50 క్వెషన్స్ వస్తే అందులో నేను అంటే నేను అటెంప్ట్ చేయగలుగుతాను, నేను ఎన్ని చేయాలి, ఎన్ని చేస్తే నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీరు ఒక ప్రాపర్ ఒక లైన్, ఒక కోర్ ఐడియా తెచ్చుకోండి మీరు. సో తర్వాత పేపర్ 2 కూడా 100 క్వెషన్స్ వస్తాయి. 100 క్వెషన్స్‌లో నేను ఎన్ని అటెంప్ట్ చేయాలి, సో ఎన్ని క్వెషన్స్ చేస్తే నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, సో ఆల్ టుగెదర్ నేను ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. సో అలా తెచ్చుకుంటే నా కట్ ఆఫ్ ఎంత వరకు ఉంది, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత వరకు ఉంది, సో ఇది నా టార్గెట్ అనేది మీరు ఒక్కసారి ప్రాపర్‌గా ఇదంతా డిజైన్ చేసుకున్నారనుకోండి, అకార్డింగ్‌లీ మీరు అన్నీ చదువుకోవచ్చు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఆహ్, 14 యూనిట్స్ ఉన్నాయండి. 14 యూనిట్స్ ఉన్నాయి. ఇందులో పేపర్ 2లో 14 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ 14 యూనిట్స్‌లో నుంచి మీకు ఒక 1, 5, 7, 8, 10, సో ఈ 5 యూనిట్స్ చాలా ఐడియా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 5 యూనిట్స్‌ని ఫస్ట్ మీరు థరోగా ప్రిపేర్ అయిపోయి, ఏ క్వెషన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసేటట్టు, అండ్ అటెంప్ట్ చేయడమే కాకుండా అది పర్ఫెక్ట్ ఆన్సర్ అయ్యేటట్టు ఫస్ట్ అది డిజైన్ చేసుకోండి. అది ప్రాపర్‌గా వచ్చేటట్టు. దాని తర్వాత థియరీ చదివి మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ఎలాగో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డౌన్లోడ్ చేస్తున్నారు కదా. సో అప్పుడు ఇది ఒకటి టాలీ చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి.
సో ఇన్ ద సేమ్ వే ఇందులో కూడా అంతే. పేపర్ 1లో కూడా మీరు ఏం చేస్తారు అనంటే ఫస్ట్ మీరు థియరీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు థియరీ ఒకటే వచ్చు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి అనంటే థియరీ రిలేటెడ్ యూనిట్స్ ఏమేమున్నాయి, అందులో థియరీ రిలేటెడ్ దాంట్లో కూడా ఏ పర్టిక్యులర్ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి క్వెషన్స్ అనేది అనలైజ్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ టాపిక్‌ని మీరు థరోగా ప్రిపేర్ అయిపోయి, దాన్ని తర్వాత మీరు దాన్ని బిల్డ్ చేసుకోవాలి. సో, ఆ క్వెషన్ ఎప్పుడు ఎక్కడ అడిగినా కూడా ఆ టాపిక్ నుంచి మీరు ఇమ్మీడియేట్‌గా చెప్పేటట్టు ఉండాలి. ఐ మీన్ ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి. నాట్ జస్ట్ ట్రైయింగ్ టు అటెంప్ట్. కంపల్సరీ కరెక్ట్ యాక్యురేట్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. సో, దిస్ ఈస్ హౌ యూ హావ్ టు ప్లాన్. సో, మీరిలా పర్టిక్యులర్ టార్గెట్ పెట్టుకొని, పర్టిక్యులర్ యూనిట్స్ అనేటివి తీసుకొని చదువుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా డెఫినిట్‌గా యూ విల్ బి సక్సెస్‌ఫుల్ ఇన్ 2026 టీజీ సెట్ ఎగ్జామ్. సో, లైఫ్ సైన్సెస్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ 13 యూనిట్స్ ఉన్నాయి. సో, నౌ డీబీటీ అండ్ సీఎస్ఐఆర్ మెర్జ్ అయింది కాబట్టి, డీబీటీ, సీఎస్ఐఆర్ కాంబినేషన్‌లో ఆ సిలబస్ అన్ని 14 యూనిట్స్‌కొచ్చింది. అది సీఎస్ఐఆర్ కేస్‌లో కంప్లీట్ 14 యూనిట్స్ అనేటివి వచ్చాయి. కానీ, ఈ సెట్ ఎగ్జామ్‌లో మాత్రం ఇదే సిలబస్ ఉంది. సేమ్ సిలబస్ ఉంది. ప్రీవియస్ ఏ సిలబస్ ఉందో ఇప్పుడు కూడా అదే సిలబస్ ఉంది. దేర్ ఈస్ నో చేంజ్. సో, మీకు ఈజీ ఇంకా ప్రిపరేషన్. అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, నోట్స్ అన్నీ ఆన్‌లైన్. సో, ఇది చూడండి ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోటనీ క్యాండిడేట్ అనుకోండి. ప్లాంట్ ఫిజియాలజీ మీరు ఖచ్చితంగా ప్లాంట్ ఫిజియాలజీని మంచిగా చదువుకోవాలి. అది యానిమల్ ఫిజియాలజీ అనుకోండి జువాలజీ క్యాండిడేట్ చదువుకోవచ్చు. అండ్ ఇప్పుడు బయోటెక్నాలజీ రిలేటెడ్ అయితే ఫండమెంటల్ ప్రాసెస్, తర్వాత ఈ జెనెటిక్స్ అయితే కామన్ అందరికి. జెనెటిక్స్ కూడా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఇలా బేస్డ్ ఆన్ దట్ మీరు మీ బ్యాక్‌గ్రౌండ్ బట్టి మీరు ఆ యూనిట్స్‌ని ప్రాపర్‌గా థరో అవుతే సరిపోతుంది. సో, నెక్స్ట్ ఐ విల్ షో యూ ద బుక్స్. So these are the different books. Actually, when I studied and I wrote the set exam, సో ఈ బుక్స్ అనేది నేను తీసుకున్నానన్నట్టు. సో దిస్ ఈస్ 8థ్ ఎడిషన్. ఇప్పుడు ఇది 9థ్ ఎడిషన్ ఈస్ అవైలబుల్. మీరు 9థ్ ఎడిషన్ తీసుకోవచ్చు. ఈ 2 బుక్స్ మాత్రం ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా యూ క్యాన్ డూ ఇట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేదనుకుంటే మీరు తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ డిగ్రీ బుక్స్ ఉంటాయి. ఇంటర్మీడియేట్ కాదు డిగ్రీ బుక్స్. మొత్తం జువాలజీ డిగ్రీ బుక్స్ ఇంటర్మీడియేట్ కాకుండా బీఎస్సీవి ఉంటే మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ ఫర్ పేపర్ లైఫ్ సైన్సెస్ పేపర్ 2 అండ్ పేపర్ 1కి మాత్రం నేను ఇది తీసుకున్నాను. సో, నేను అలాంగ్ విత్ ద సీఎస్ఆర్ ఐ స్టార్టెడ్ సెట్. సో, నేను కాంబినేషన్‌లో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఇది తీసుకున్నాను. మీరు చూడండి ఇక్కడ పియర్సన్స్ కేవీఎస్ మదన్. సో, ఇది 2022 ఎడిషన్. నౌ దే రిలీజ్డ్ 26థ్ ఎడిషన్. ఓకే. కేవీఎస్ మదన్స్ న్యూ బుక్. సో, మీరు ఇందులో పీవైక్యూస్ ఉంటాయి అండ్ కాన్సెప్ట్ కూడా క్లియర్‌గా ఉంటుంది. మీకు అర్థం కూడా అవుతుంది. సో, ఒక్కసారి చూడండి, చెక్ చేయండి. ఈ బుక్స్ కాకుండా మీకు కూడా పర్సనల్‌గా మీరు ముందు నుంచి ఏవైతే టాపిక్స్‌ని చదువుకుంటూ వచ్చి అదే నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉండుంటే, సో, మీరు ఆ బుక్స్ కూడా రివైజ్ చేసుకోవచ్చు. ఏముంది. కాకపోతే మీరు సిలబస్ అనేది టాలీ చేసుకోండి ఒక్కసారి. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. సో, మీకు గనుక ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ if you have any doubts, please ask in the comment. Thank you.